ఈ వీడియో ప్రోమో అనాలిసిసా, లైవ్ అప్డేట్సా, ఓటింగ్ అనాలిసిసా, లేదంటే సోషల్ మీడియా అప్డేట్సా అంటే నాకు కూడా క్లారిటీ లేదు భయ్యా. అన్నీ కలిపి ఒక దాంట్లో కొడతాను, మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. మనం అంత స్పెసిఫిక్గా స్పెషల్గా అనాలిసిస్ చేసి అంత మ్యాటర్ ఏం లేదు. ఎందుకంటే ఈ వారం మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అంకితం చేశాడు బిగ్ బాస్. సో వాటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది ఈరోజు, ఏం జరగబోతుంది అన్నీ కలిసి వస్తే ఈ రోజుకి నాది ఇదే వీడియో, మళ్ళీ నైట్ ఎపిసోడ్ రివ్యూతోనే. అంటిల్ అన్లెస్ సెకండ్ ప్రోమోలో ఏదైనా కొత్తగా వింతగా మనం మాట్లాడుకునేలాగా ఏదైనా కంటెంట్ ఉంటే తప్పితే. సో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏదో ఫార్మాలిటీకి నేను వీడియో చేయాలి అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేయటం, మీకు అలవాటు అయిపోయింది కాబట్టి చూడటం, దానికోసం అనమాట. సో మీకు అలాగే ఇంకో విషయం కూడా అలవాటు అయి ఉండాలి, ఏంటంటే లైక్ కొట్టడం. కొట్టండి. ఇది అడిగినప్పుడు మాత్రం నాకు లోపల ఎంత ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, అది మాత్రం పోవట్లా. ఇది ఇంకో సీజన్ పట్టిద్దేమో ఆ లైక్లు కొట్టించుకోవడానికి. సో లైక్ కొట్టండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ వారం ఈ టాస్క్లు ఇవన్నీ చూస్తే? నేను రాత్రి మొత్తం ఆలోచిస్తాను, ఏంటి ఇలా పెట్టారు, ఎందుకు ఇలా పెట్టారు అని చెప్పి. సో నాకేమనిపించిందని చెప్తాను, ఇంక మొదలెడదాం. ఈ వారం ఫ్యామిలీ ఆడియన్స్కి అంకితం. ఎలా అంటే మనకు బోరు కొడుతుంది, కానీ అంటే మనకెందుకు అంటే నా గురించి చెప్తారు, నాకెందుకు బోరు కొడుతుందంటే నేను అంత డీప్గా ఒక డిస్కషన్ కానీ, ఒక టాస్క్ని కానీ, ఏదైనా ఒక కాన్వర్సేషన్ కానీ ఏదైనా సరే దాన్ని చూసి అర్థం చేసుకొని వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి దాన్ని అనాలిసిస్ చేసి అంత స్కోప్ దొరకట్లా. సో అందుకోసం నేను చూసే యాంగిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రివ్యూ ఇచ్చేటప్పుడు నాకు కొద్దిగా బోరుగా అనిపిస్తుంది. బట్ నేను కొంతమందితో మాట్లాడినప్పుడు, అంటే సోషల్ మీడియాతో సంబంధం లేని వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి బాగా నచ్చింది, నిజంగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళకి గొడవలు, కొట్లాటుకోవటాలు, కుమ్ములాటలు అవి కాదు. ఈ సీక్రెట్ టాస్క్, అది సుమనన్న చిన్న దొంగతనాలు, తర్వాత వాళ్ళు తీసేయటాలు, మధ్య మధ్యలో మామూలు టాస్కులు, ఫన్, ఇప్పుడు టీవీలో వచ్చిన ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవి, ఏమిటిది అది ఏదో గోస్ట్ హౌస్ లాంటిది, అవి వాళ్ళకి కొద్దిగా నచ్చుతాయి. సో ఎంతసేపు మనలాంటి వాళ్ళ కోసమే కాకుండా అందరినీ అలరించాలి కదా. సో అందుకనే ఇలాంటి టాస్కులు పెడతా ఉంటారు బిగ్ బాస్, ఆ ఎంటర్టైన్మెంట్ టాస్కులు పెడతా ఉంటారు. కానీ ఏది ఓవర్డోస్ అవ్వకూడదు, అది ఫిజికల్ టాస్కులు ఓవర్డోస్ అవ్వకూడదు, ఇవి ఓవర్డోస్ అవ్వకూడదు. మనకేంటి సోషల్ మీడియాలో మనం చూసి ఏదో ఫైట్ అయితేనో, లేదంటే ఏదైనా పెద్ద ఫిజికల్ టాస్క్ అయితేనో, ఒక గొడవ అయితేనో బాగుంటుంది, మనం కొంచెం చూడొచ్చు లైవ్ అని మనకు అనిపిస్తుంది, మనం లైవ్ చూస్తూ ఉంటాం కాబట్టి. బట్ వాళ్ళు ఓవరాల్గా 45 minutes ఎపిసోడ్ చూస్తారు కాబట్టి దట్టి ప్రోమోలు లేదంటే ఎపిసోడ్ చూసినప్పుడు వాళ్ళకి బాగుంటుంది, సరదాగా ఉంటుంది. ఈ పాలు తాగటం, నెక్స్ట్ పాల ప్యాకెట్ లోపల దాచేయటం, ఇదో పెద్ద సీక్రెట్ టాస్కా అని మనం అనుకుంటాం. కానీ అలా కాదు. అది సుమనన్న వాళ్ళకి సుమనన్న అలాంటివి చేస్తూ ఉంటే, సుమనన్న చేసినప్పుడు ఫ్రిడ్జ్ డోర్లు తీయటం, స్టోర్ రూమ్ డోర్ తెరిచేసి వదిలేసి మొత్తం ఒక్కొక్కటి నెమ్మదిగా పెట్టుకుంటే వెళ్తాం. దాని తర్వాత నెమ్మదిగా ఫ్రిడ్జ్ డోర్ వేసి స్టోర్ రూమ్ డోర్ పోయటం, టెన్షన్గా ఉంటుంది. స్టోర్ రూమ్ తెచ్చినప్పుడు లైట్ బయట పడుతుంది కదా. సో ఎవరికైనా సరే ఒక ఇది కొడుతూ ఉంటుంది, బెడ్రూమ్ నుంచి స్టోర్ రూమ్ నీట్గా కనిపిస్తుంది, టెన్షన్గా ఉంటుంది. సో వాళ్ళకి అవి నచ్చింది చాలామందికి. సో అందుకోసం అని చెప్పి ఈ వారం వాళ్ళకి అంకితం చేస్తే డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. మధ్యలో మనలాంటి వాళ్ళ కోసం ఇంకో ఈ డంబల్స్ బ్యాలెన్స్ చేయడం లాంటి టాస్క్లు ఇస్తారు. వాళ్ళు తొందరగా కొట్టేస్తే మనం ఏం చేయలేం, కానీ బిగ్ బాస్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేయదు కదా తొందరగా కొట్టేస్తారని. సో అది అలాగే వీళ్ళు ఎవరిని తీస్తున్నారు, ఏంటి, ఎందుకు తీస్తున్నారు, వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి, దొరకకుండా ఎలా చేస్తారు, మిగతా వాళ్ళందరూ వీళ్ళు పట్టుకోవడానికి వాళ్ళు ఎవరెవరి పేర్లు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, ఎంగేజింగ్ అనిపిస్తాయి. సో మనల్ని ఎంగేజ్ చేయడమే కాదు, ముఖ్యంగా టీవీ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ వారం ఇలా డిజైన్ చేసుకున్నారు. సో అంతకు మించి ఏం లేదు. అలాగే ఏమైనా రైవలరీస్ ఉన్నాయి గట్టిగా నామినేషన్స్ తర్వాత, సో వీళ్ళు కలపకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనుజ గారిని ఎమ్మాన్యుయల్ని ఇద్దరిని ఒక టీంలో ఇచ్చారు. వాళ్ళిద్దరికి రైవల్ రెండు వేసి కలిపేస్తున్నారు బిగ్ బాస్ టీం అంటే మనం తిట్టుకోవచ్చు. వాళ్ళే కలిసిపోయాక ఇంక వీళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు కదా. ఎగ్రీ చేస్తారా? ఎగ్రీ చేస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి. వాళ్ళు కలిసిపోయిన వీళ్ళు ఏం చేస్తారు, ఇద్దరిని చెరుకు టీం వేసి కొంచెం గట్టిగా రఫాడిద్దామంటే రఫాడిచ్చేంత స్కోప్ అక్కడ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సో అందుకోసం చెప్పి ఇలా ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారని నాకు అనిపిస్తుంది. సో ఇదొక పార్ట్. రెండో పార్ట్, ఇది ఏదైతే ప్రోమోలో చూపించారో వాళ్ళకి తెలుసు అది అంత చీకటిగా ఉన్నా ఎలా ఉన్నా అక్కడ ఏమీ ఉండదు. పోనీ ఇది ఏదైనా ఫస్ట్ టైం జరుగుతుందా అంటే ఫస్ట్ టైం కూడా కాదు. ఇలాంటివి ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో జరిగినాయి. వెళ్తారు, అది బయటికి ఎలా కనిపిస్తుందో తెలుసు, లోపల మనుషులు ఉంటారు, వాళ్ళు ఎట్ట మనల్ని గోకుతారని తెలుసు, మధ్యలో మెరుపులుగా వేస్తారని తెలుసు, సౌండ్లు వేస్తారని తెలుసు. అయినా మనం భయపడుతున్నాము అంటే మరి అది నటన నిజంగా మనలో నుంచి వచ్చిందా అన్నది తెలియదు. ఇప్పుడు అట్లీస్ట్ తనుజ గారు భయపడతారంటే ఆడుకో లోపల ఎక్కడో తెలుసు. ఇంకోటి ఏంటి తెలుసా, ఇలాంటి టాస్క్లే వాళ్ళ చేతిలో ఉండేది.
మిగతా దాంట్లో బలం పెట్టాలి, అన్ని పెట్టాలి, బ్రెయిన్ పెట్టాలి, అన్ని పెట్టాలి. ఇదేం లేదు, కొంచెం ధైర్యంగా ఉంటే కంప్లీట్ చేయగలిగే టాస్క్. సో అలాంటి దాంట్లో అప్పుడు గివప్ ఇచ్చేశారు అని నేను అనుకోను. సో సోషల్ మీడియాలో వస్తున్న అప్డేట్ కూడా అది కాదు. ఇంకా గివప్ ఇచ్చేసి ఇలాంటి టాస్క్లు కూడా ఓడిపోతే వాళ్ళ ఫ్యాన్స్కి తనుజ గారు ఒక రీజన్ ఇవ్వట్లా, వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కానీ వాళ్ళు చెప్పుకోవడానికి కానీ. ఎందుకు తను టాప్లో ఉండాలి, ఎందుకు తను టాప్ 5లో ఉండాలి, ఎందుకు అంతకన్నా ముందుకు ఉండాలి, టాప్ 3కి ఉండాలనో ఇంకా ఎక్కడికో ఉండాలనో ఎందుకు ఉండాలన్న రీజన్ ఇవ్వాలి. ఇలాంటి టాస్క్ కూడా గెలపదు కష్టం. అండ్ తనుజ గారు అంటే ఈ టాస్క్ గెలిస్తే ఆవిడకి చాలా అడ్వాంటేజ్. మామూలుగానే భయస్త్రాల్లా కనిపిస్తుంది కాబట్టి ఆవిడకి సెట్ అవుతుంది. ఇంత భయంగా ఆవిడ ఎదిరించి అంటే అంత భయాన్ని దాచుకొని గెలిచింది అని చెప్పి చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియా అప్డేట్ ఏంటంటే ఇంకో విషయం చెప్పేసి చెప్తాను. నెక్స్ట్ రీతు భయపడిద్ది అంటే అస్సలు నేను ఒప్పుకోను. అందుకే లాస్ట్లో ఆ స్కేరీ నవ్వోటి నవ్వింది అని, అది ఉంది ప్రోమోలో నాకు బాగా నచ్చింది. రీతు వాకింగ్ స్టైలు, వెనకాల డీజేటీలు మ్యూజిక్ చాలామంది నచ్చుంటుంది ఇది. దాని తర్వాత లోపలికి తను చేసినాడు అన్న దయ్యం కాదు అన్న అని తెలుస్తానికి. దయ్యం అనుకో, దయ్యాలంటే ఎక్కువ జెంట్స్ ఉండవు కదా, లేడీసే ఉంటాయి, ఫిమేలే ఉంటాయి. అంటే అమ్మాయిలు నీకు దయ్యాలరా అని చెప్పి కాంట్రవర్సీ చేయకండి. మనం చూసిన ఈ దయ్యం సినిమాలు వాటి ప్రకారం చూసుకుంటే ఎక్కువగా లేడీస్ అట్లా చూపిస్తూ ఉంటారు కాబట్టి భూతాలు అన్నట్టు చనిపోయిన వాళ్ళని అలాగ దయ్యాలా చూపిస్తారని. మళ్ళీ మీరు మమ్మల్ని అంటున్నారు ఆనంద్ గారు, మామూలుగా ఉండదు అలాంటి కామెంట్లు వద్దు. సో అలా చూపిస్తారు. కానీ ఇక్కడ తనకు తెలుసు టీంలో అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలు వచ్చి ఉంటారు చెప్పి అన్న ప్లీజ్ అన్న నాకు నవ్వుస్తాం. సో మొత్తానికి తనకు తెలుసు అక్కడ అంత పెద్ద మ్యాటర్ ఉందని. సో అక్కడ ఐటమ్స్ ఉన్నాయి, 4-5 ఐటమ్స్ ఉన్నాయి. వాటిని టచ్ చేయటం, స్మెల్ చేయటం, టేస్ట్ చేయటం చేసి అదేంటన్నా చెప్పాలి. ఎవరైతే ఎక్కువ కరెక్ట్ చెప్తారో వాళ్ళు. నెక్స్ట్ దివ్య, ఈ అమ్మాయిని ఎంత భయపడింది కానీ దివ్య అయితే అసలు భయపడదు అనుకుంటున్నా. ఆ క్షణానికి ఫస్ట్ 2 సెకండ్లు భయంగా ఉండొచ్చు ఆ ఎన్విరాన్మెంట్కి, బట్ ఓవరాల్గా భయపడరు, అసలు భయపడి ఉండదు. అందుకోసం అని చెప్పి ఇలా. కానీ ఇలాంటి టాస్క్ని ఎలా చేయాలరా అంటే రీతులనే చేయాలి. భయం ఉండకూడదు, భయం ఉండదు కానీ భయం ఉన్నట్టు చూపించి టాస్క్ కంప్లీట్ చేసి ఆడియన్స్ కావాల్సిన ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ అది ఇచ్చేయాలి. సో ఇది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అలరిస్తుంది. మనం కూడా ఎపిసోడ్ చూస్తే మనకు అలరిస్తుంది. మనం లైవ్లో చూసేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం అని మీరు అనుకుంటూ ఉంటారు కదా, మీరు పప్పులో గాలేసినట్టే లైవ్లో రాదు ఇది. ఎయిర్ మ్యాక్సిమం ఎయిర్ ఏదైనా గ్లిమ్స్ చేస్తే చెప్తే మొత్తం ఎయిర్ అనమాట. ఇది మనకి ఎపిసోడ్కి అంకితం. సో ఎపిసోడ్లో ఇది ప్లస్ ఇంకొక టాస్క్ ఏదైనా ఉండొచ్చు, లేదంటే అంతే. సో ఈరోజు కూడా పెద్ద లైవ్లో పెద్ద పంచ్ ఉండదు. ఆ పాల ప్యాకెట్లు పోయినాయి, దానికోసం డిస్కషను. నెక్స్ట్ వీళ్ళ పాల ప్యాకెట్ టాస్క్ కంప్లీట్ చేశారు కాబట్టి సో దానివల్ల ఏం జరిగిద్దంటే ఒకరిని తీసేసే అవకాశం వస్తుంది. ఎవరిని తీసేస్తారంటే నిఖిల్ని తీసేస్తారు. అది బిగ్ బాస్ ఫోన్ చేసి ఆ ఫోన్ ఎవరో ఒకరు ఎత్తితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు, వాళ్ళు వచ్చి చెప్తారు. సో ఆ విధంగా నిఖిల్ రేస్లోంచి అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ ఈ టాస్క్ జరిగింది, ఈ టాస్క్ ఎవరు విన్నారంటే నేను నిజంగా షాక్ అయ్యా. నేను రీతునే గెలిచేది అనుకున్నా, టాస్క్ దివ్య గెలిచేది అనుకున్నా. కట్ చేస్తే సోషల్ మీడియాలో వస్తున్న అప్డేట్ ఏంటంటే తనుజ గారు ఈ టాస్క్ గెలిచారని చెప్పి. అన్బిలీవబుల్ మచ్చా, నిజంగా షాక్డ్, భయపడ్డాడు. సో భయపడు, షాక్డ్, భయపడు అన్నీ జరిగినాయి నాకు. సో చేశారంటే కొంచెం పర్లా. సో చూద్దాం ఎలా చేశారు ఏంటి అని చెప్పి. సో అదొక అప్డేట్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక సీక్రెట్ టాస్క్ ఏదో చేశారు. సీక్రెట్ టాస్క్ చేశారా లేదంటే బిగ్ బాస్ ఏమైనా వీళ్ళందరూ కలిపి పవర్ ఇచ్చారంటే సోషల్ మీడియా కొంచెం కన్ఫ్యూజింగ్ అప్డేట్ అది. అందరూ కలిసి డిమాండ్ని తీసేశారు అని చెప్పి. బలంగా ఉండడమే వీళ్ళు చేసిన తప్పు భయ్యా ఇది అన్యాయం కదా అంటే న్యాయాన్యాయాలు ఎలా ఉంటే డిఫైన్ చేసి ఇప్పుడు చెప్పాలి మళ్ళీ మీకు. అన్యాయం కాదు నా ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు వస్తాయి, అప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. మరి బలహీనంగా ఉన్న వాళ్ళకి అన్యాయమేగా కదా. సో ఇప్పుడు ఇలాంటి టాస్క్లు వచ్చినాయి. సో బలహీనంగా ఉన్న వాళ్ళు బలవంతులు తీసేస్తారు. ఇది సేమ్ అంతే. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆడి తీస్తారు, వీళ్ళు కూడా అంతే. సీక్రెట్ టాస్క్ ఏదో ఆడుతున్నారు కదా, ఆడే సీలు తీసేస్తారు అంతే. సో న్యాయమే, 50-50, ఇంకేం చేయలేము. కొన్ని చోట్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే కొన్ని చోట్ల వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో కళ్యాణ్ ఫస్ట్ అవుట్, నిఖిల్ సెకండ్ అవుట్, డిమాన్ థర్డ్ అవుట్. అలా బలంగా ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుట్ అయిపోతూ ఉన్నారనమాట. సో అది సంగతి. ఇప్పుడు నిఖిల్ ఎలా అవుట్ చేశారు అంటే ఉన్న వాళ్ళల్లో మరి వీళ్ళు పాలబయటలు దానికి సంబంధం ఏంట్రా అంటే ఏం లేదు, ర్యాండమ్గా ఒకళ్ళు తీసేటి. నిన్న కూడా ఎవరిని కూర్చోబెట్టారో వాళ్ళని తీయాలని లేదు, ర్యాండమ్గా ఒకళ్ళు తీసేయాలి. కానీ వాళ్ళు ఎందుకు మరి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారా లేదంటే కావాలని దివ్య, నాకు అదే కొడతా ఉంటుంది. సో కావాలని తీసారా లేదంటే అందులోంచి తీసేయాలని చెప్పి తీస్తారు, కానీ తీశారు. బట్ ఎనీవే దీనికి ముందు ఒక అన్సీన్ మిడ్ నైట్ టాక్స్ ఒక వీడియో చేశాను, అది చూడండి. దివ్య కళ్యాణ్ తీసేయడం కరెక్టా రాంగ్ అని చెప్పి, ఎందుకంటే అది క్లిప్ ఉంది అన్సీన్లో, మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది సోషల్ మీడియా అప్డేటు. ఏంటి అంటే అదే నిఖిల్ తీసేయటం, డెమాన్ తీసేయటం, తనుజ గారు టాస్క్ గెలవటం ఇప్పుడు వరకు ఉన్నది. దాని తర్వాత ఇంకో టాస్క్ జరిగిందా లేదా అంటే మాత్రం అది మనకు తెలియదు. ప్రోమో వస్తే అర్థమైంది. లైవ్ అప్డేట్స్ చెప్పాలంటే మార్నింగ్ నుంచి ఆ పాల ప్యాకెట్లు ఎవరు తీస్తారంటే సంజన గారు తీస్తారని చెప్పి వీళ్ళందరూ వాష్రూమ్లో డిస్కషన్ పెట్టుకొని వెళ్ళి ఎత్తుక్కుంటా ఇచ్చేసే నువ్వు టీ తాగాలి కదా అది అనుకుంటారు. దాని తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యేది ఏంటంటే లేదు సంజన గారు తీరేదులే అనుకుంటారు.
సో నిఖిలేమో నిఖిల్కి నిన్నే బర్నీ అని చెప్తాడు, అన్సీన్ ఆ వీడియోలోనే ఉంటుంది. మేబీ నేను అనుకోవటం వాళ్ళ టీంలోనే ఉన్నారు. సో అదే సుమనన్న వాళ్ళ టీంలోనే ఉన్నారంటే సుమనన్న దివ్య అని చెప్పి గెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇది లైవ్ అప్డేట్స్ మ్యాటర్. ఇంకా ఓటింగ్ అనాలిసిస్ అంటారా, దానికి కూడా స్పెషల్గా వీడియో చేయాల్సిన నెసిటీ లేదు. ఏదో చేయాలంటే చేయాలని చెప్పి మళ్ళీ అగైన్ ఫార్మాలిటీగా చేయడం తప్పితే ఆబ్వియస్లీ సాయి కిందే ఉన్నాడు. సాయికి ఏదైనా ఆపర్చునిటీ వచ్చి ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి తప్పితే అదర్వైజ్ మాత్రం టాటా బాయ్ బాయ్. అంటే ఆపర్చునిటీస్ ఉంటా ఉంటాయి, ప్రూవ్ చేసుకోగలగాలి. నేను వచ్చింది ఒక ఆపర్చునిటీయే, కానీ దివ్య ఫస్ట్ ఆడేయడంతో సాయికి అసలు ఆపర్చునిటీ లేకుండా పోయింది. అట్లీస్ట్ 1-2 పెట్టినప్పుడు దివ్య దగ్గర నుంచి తననే తీసుకొని స్టార్ట్ చేయాల్సింది. ఆ డంబెల్స్ బ్యాలెన్స్ చేసే టాస్క్ మనకు కూడా ఒక ఐడియా వచ్చేది. ఒక 2-3 పెట్టినా ఓకే సాయిలో క్యాపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉందని అనుకునేవాళ్ళం. లేదు, ఇంకా స్టార్టింగ్ నుంచి పెద్ద ఇంప్రెస్ చేసింది కూడా లేదు. బట్ వర్త కాదా అన్నది తిరిగిట్లా. మాటల పరంగా అయితే అంత పెద్ద వర్త అనిపించలేదు. అంటే గేమ్ ఆడే విధానంలో అటు ఇటు చెప్తా కొంచెం పాజిటివ్గా ఏం కనిపించలే. బట్ ఈ టాస్క్ అయినా ఆడి అన్న ప్రతిభ చూపిస్తాడు అనుకుంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఉన్నా అది రావట్లేదు చేతి వరకు. సో ఇంక 2 రోజులు ఉంది, చూద్దాం ఏమైతే ఏంటని చెప్పి. అటు అదర్ సైడ్ రాము ఇంకొకరు డేంజర్ జోన్లో ఉంటారు అనుకుంటే రాము నిన్న టాస్క్ అడిగి గెలిచాడు. రాము యాక్టివ్గా ఉంటున్నాడు. అది సో ఇదనమాట ఆ ఓటింగ్ అనాలిసిస్ చూసుకుంటే. ఇంకేమున్నాయి అంతే. ఒక్క నిమిషం ఏంటమ్మో లైవ్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది. కళ్యాణ్ ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడేంటి వెరైటీగా? కళ్యాణ్ లేడు కదా వాళ్ళ టీంలో. కళ్యాణ్ కదా గౌరవ్. ఓకే, నేను కన్ఫ్యూజ్ అయ్యా. నాకు ఒక యాంగిల్ నుంచి ఆ గడ్డం ఎన్ని చూసి కళ్యాణ్ అనిపించాడు. ఓకే చలో ఇంతే. సో వీడియో లైక్ చేయండి నచ్చితే. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా ముందు అన్సీన్ది ఒక వీడియో ఉంటుంది, అది బాగానే ఉంది. అది చూస్తే మీకు చాలా విషయాలు క్లారిటీ వస్తాయి, ఫర్దర్గా ఎపిసోడ్కి ఉపయోగపడతాయి. అది చూడండి. మళ్ళీ కుదిరితే సెకండ్ ప్రోమో కనుక బాగుంటే దాంతో కలుద్దాం. అదర్వైజ్ నైట్ ఎపిసోడ్ రివ్యూతోనే. ఈరోజు పైగా ఆనంద్ గడ ఉపవాసం, కొంచెం డల్గా ఉండను కానీ నీరసంగా ఉంటుంది, కొంచెం గట్టిగా మాట్లాడటానికి లేదంటే జోకులు వేయటానికి. కానీ వస్తే మాత్రం చేస్తాను, మంచిగా ఉండి ఇంట్రెస్టింగ్ ఉంటే చేస్తా. అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో వినిపిస్తూ ఉంటా, లేదంటే మీరు చదువుకోవడానికి మెసేజ్లు చేస్తూ ఉంటా. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.